ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి ప్రారంభ కాలం లోపల కొంత పోటీలు, చికాకులు, ఒత్తిళ్లు ఇవన్నీ ఏర్పడ్డప్పటికీ కూడా జూన్ తర్వాత కలిగేటువంటి సందర్భం లోపల అనేక రకాల ఆనందాలు కలుగుతూ ఉంటుంటాయి. ఇంట్లో కళ్యాణ కారకాలు, భాగస్వామి అనుబంధాలు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ కూడా బాగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం దాదాపుగా వీరికందరికీ కూడా మేలు కలిగే అవకాశం గురుగ్రహం వల్ల ఉంటుంది. అనారోగ్యకరమైన పోటీల నుంచి మాత్రం దూరంగా ఉండాలి. పెద్దవాళ్లతో పోటీ తత్వం నుంచి పక్కకు జరుగుతూ ఉండాల్సిన అవసరం ఉంది. శనిగ్రహ సంచారం చక్కగా తృతీయ స్థానంలో ఉండటం వల్ల సేవకు జన సహకారం దొరుకుతూ ఉంటుంది, ప్రకృతి సహకారం దొరుకుతూ ఉంటుంది, అనుకున్న పనులన్నీ పరిపూర్ణం చేసుకునే అవకాశం ఉంటుంది. రాహుగ్రహ సంచారం వల్ల మాత్రం ఆలోచనలు చాలా వైవిధ్యంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాహు సాధారణంగా బయటికి కనిపించినట్టుగా అనిపించకపోయినా తమ ఊహలే తమను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఊహ వల్ల ఎందుకు ఇబ్బంది కలుగుతుందంటే మనసు పనిచేస్తుంది, అధికంగా పనిచేస్తుంది. అధికంగా పనిచేయడం వల్ల తొందరగా అలసిపోతూ ఉంటారు. తొందరగా అలసిపోవడం వల్ల పనులు ఎంత ఎక్కువగా శక్తి ఉండేటట్టయితే అంత ఎక్కువగా పని పూర్తవుతుంది. ఎంత తక్కువ శక్తి అలసిపోతుంటారో అంత పనులు పూర్తి కాక నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదని మళ్ళీ వేదనకు గురవుతూ ఉంటుంటారు. కాబట్టి ఆ శక్తిని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కేతుగ్రహ సంచారం వల్ల కూడా అటువంటివే చిన్న చిన్న ఇబ్బందులు, సామాజికంగా వచ్చే ఇబ్బందులు, సోషల్ రిలేషన్స్ లో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరికి తప్పనిసరిగా దుర్గా, గణపతి సంబంధించినటువంటి పూజలను ఈ సంవత్సరం అంతా కూడా బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే వీరికి అంతా కూడా శ్రేయోదాయకమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.